అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా మరిన్ని మంచి మంచి కథలను రాయగలను అనే కాన్ఫిడెన్స్ మీ యొక్క లైక్స్ ద్వారా నాకు అర్థమవుతుందండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసి ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నారు. అది మే నెల. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా అప్పుడే బాల్కనీలోకి వచ్చి టీ త్రాగుతూ ఉంటాడు సూర్య. ఇంతలో ఉన్నట్టు ఉండి వాతావరణం చల్లని గాలితో చిన్నగా చినుకులు మొదలవుతాయి. ఇంట్లో ఉండి బట్టలు మడతలు వేస్తున్న చందుకి బయట వాతావరణం మారటంతో చల్లని గాలి కిటికీలోంచి వచ్చి తన ముఖాన్ని తాకగానే పరుగున వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుని ఈ సమయంలో సూర్య ఏం చేస్తూ ఉన్నాడో అంటూ అతని ఆలోచనలోకి వెళ్తుంది. తనకి మెసేజ్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని మెసేజ్ చేస్తుంది. చందుతో కలిసి ఇలా బాల్కనీలో నిలుచుని ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ఉండగా టింగ్ టింగ్ అని తన చేతిలో ఉన్న మొబైల్లో శబ్దం రాగానే ఎవరో అని చూడగానే హాయ్ సూర్య అని చందు నుండి వచ్చిన మెసేజ్. అది చూసిన వెంటనే చిరునవ్వుతో వెంటనే ఫోన్ చేస్తాడు సూర్య. హాయ్ చందు, ఎలా ఉన్నావు? ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. వెంటనే నీ నుండి మెసేజ్ వచ్చింది. అవునా? నీ ఆలోచనలు అలా గాలిలో తరంగాలుగా చేరి ఓయ్ చందు, నీ కోసం సూర్య ఆలోచిస్తున్నాడు అని చెప్పగానే నీకు మెసేజ్ చేశాను అంటూ పక్కున నవ్వుతుంది. అబ్బో, ఈ సెలవులలో మాటలు కూడా నేర్చావులే అంటాడు సూర్య నవ్వుతూ. అవును సూర్య, నేను కూడా ఇంటికి వచ్చాక నీ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది చందు. సూర్య స్వల్పంగా నవ్వుతూ ఇంకేంటి అయితే అంటాడు. ఇక్కడ ఇంటి పనులలో అమ్మకు సహాయం చేస్తూ చాలా బిజీ అయిపోయాను సూర్య అంటుంది. మరి నువ్వు అని ప్రశ్నిస్తుంది. నేను చెప్పేదేముంది? నా డిగ్రీ దేనికోసమైతే మా నాన్నగారు పూర్తి చేయించారో దాని తక్షణ కర్తవ్యం నిర్వర్తించటానికి నేను ప్రతిరోజు నాన్నగారితో కలిసి పౌల్ట్రీ ఫామ్కు వెళ్తున్నాను అంటాడు. చూడు చందు, నిన్ను చూడకుండా ఇలా ఇంటి దగ్గర ఉండటం ఎంత బోరింగ్గా ఉంటుందో తెలుసా అంటాడు. కొంచెం సంకోచంగా నిజమేనా అంటుంది చందు. అవును చందు, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత ప్రతిరోజు ఒక ఫెస్టివల్లా ఉంది. ఆ మాట విన్న చందు సంతోషంతో నీ మాటలు నాకు చాలా ఇష్టం సూర్య. కానీ ఆ కానీ ఏమైంది? ఏదైనా సమస్యనా అంటాడు సూర్య కంగారుగా. చందు కొంచెం మౌనంగా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడా నాకు కొంచెం భయంగా ఉంది సూర్య అంటుంది. ఏ తేడా? మన ప్రేమకు అది ఎందుకు అడ్డు అంటాడు సూర్య. అలా కాదు సూర్య, నువ్వు చాలా ధనవంతుడివి, నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. మన కుటుంబాలు ఒప్పుకుంటాయా అని నాకు చాలా భయంగా ఉంది అంటుంది. నాకు అన్నిటికంటే నువ్వే ముఖ్యం. కుటుంబం గురించి కూడా నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగని నేను నిన్ను ఎప్పుడూ వదులుకోలేను చందు అంటూ గొంతు పెద్దది చేసి చెబుతాడు సూర్య. అలా ఇద్దరూ కొంతసేపు ఫోన్లో మౌనంగా ఉండిపోతారు. ఆ తరువాత నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను సూర్య అంటూ మృదువుగా చెబుతుంది చందు. ఓ అలానా? నీ నోటి నుండి ఈ మాట వినగానే నా జన్మ ధన్యమైపోయిందిక అంటాడు సూర్య నవ్వుతూ. ఇద్దరూ కొంతసేపు నవ్వుకుని సరే సూర్య, బాయ్ అని చెబుతుంది చందు. సరే చందు,
జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఫోన్ పెట్టేస్తాడు సూర్య. ఈ డైమండ్ నెక్లెస్ అనితకు చాలా బాగుంటుంది అని అనుకుంటూ సూర్య తల్లి మంచంపై కూర్చుని తన చుట్టూతా వివిధ రకాల బంగారు వజ్రాల నగల బాక్సులను ఉంచుకుని ఉంటుంది. అనితకు ఈ నెక్లెస్ సరే, మరి నాకు కాబోయే రాబోయే కోడలకు కూడా ఇంతకన్నా మంచి డిజైన్ ఉన్న నెక్లెస్ తీసుకుంటాను. అయినా ప్రత్యేకంగా కొనటం దేనికి? నా డైమండ్ నెక్లెస్ను నా కన్నయ్యకి కాబోయే భార్యకు నా తరఫున బహుమానంగా ఇస్తాను. అవును, ఇంతకీ ఆ డైమండ్ నెక్లెస్ బాక్స్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ లేదేంటి అని అనుకుంటూ మొత్తం ఇల్లు అంతా వెతకటం మొదలుపెట్టింది సూర్య తల్లి. రాజారావు ఇంటికి వచ్చిన తరువాత భార్య కనిపించకపోవటంతో తిన్నగా బెడ్రూంలోకి వెళ్తాడు. ఏంటే, గదంతా ఇలా చిందరవందర చేసేసి వెతుకుతున్నావు, ఏమైంది అంటాడు రాజారావు. రాజారావు భార్య చింతిస్తూ, నా డైమండ్ నెక్లెస్ ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదండి అంటుంది. ఏంటి, అంత విలువైనది ఎలా మాయమైపోయిందో తెలియదు అంటావేంటి? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా అని కోప్పడతాడు రాజారావు. ఏమోనండి, నాకు తెలియటం లేదు, నాకు అసలు గుర్తు రావటం లేదు అంటూ ఏడుపు మొదలు పెడుతుంది రాజారావు భార్య. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.